నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో 2 నెలల పసిపాపను చంపిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ నరిగే నరేంద్ర ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో నరిగే నరేందర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా దళితులపైన, గిరిజనులపైన, బీసీలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతరలో జరిగిన ఘటన 2 నెలల పసిపాపను కాలితో తన్ని చంపిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన తెలియజేశారు. దేవుడి సన్నిధిలో కుల అహంకారంతో బహుజనుల్ని, చాకలి కులస్తుల్ని, వారిని గుడిలోకి మీరు రావద్దని అతి కిరాతకంగా పసిబిడ్డ దంపతులపై తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టడమే కాకుండా 2 నెలల పసిబిడ్డను కాలితో తన్ని చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా మన పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన భూములు గుంజుకుంటూనే ఉన్నారు. మరి ఇక్కడ మనం ఒకటే ఆలోచన చేయాలి. బహుజనులు అంటే ఇక్కడనే కాడుపడుతుంది. బహుజనులు అంటే ఎస్సీలు, మాలళ్ళు, మాదిగళ్ళు, సాకలళ్ళు, మంగళళ్ళు, కుమ్మరళ్ళు, కమరళ్ళు, ఒట్లళ్ళు అందరూ కూడా మరి ఇలా బీసీలు అవుతారు. కాబట్టి మనం ఏదో ట్రాప్ లో పడి మరి ఆ జెండాల, ఆ రెడ్డిల జెండాలు మోసే ఇలా మనల్ని విడగొట్టి తంతా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు మన పైన దాడి. ఒక 2 నెలల పాప పైన, ఆ పాపకు ఈ ప్రపంచం తెలియదు. తల్లి గర్భంలో నుంచి 2 నెలలకు బయటకు వచ్చి కానీ కామందుల చేతుల్లో ఆ బిడ్డ బలైపోయిందంటే ఒకసారి ఈ భారతదేశంలో కలిసి వేసే సంఘటన ఇది. ఎక్కడ జరగలే ఇట్లాంటి సంఘటన. మరి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కుమ్మెర గ్రామంలో ఇట్లాంటి దారుణం జరిగిందంటే వాళ్ళు మనుషుల, పశువుల ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎట్లా ఉంది, ఎక్కడ అవుతుంది సమాజం? మనం ఏం చేస్తా ఉన్నాం? ఎవరికి జెండా మోస్తా ఉన్నాం? ఎవరికి ఊడిగం చేస్తా ఉన్నాం? మన బతుకులు ఎందుకు మారట్లేదు? మరి ఇలా రాజ్యాంగం ఉండబట్టి అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాసింది కాబట్టి ఇవాళ ఇక్కడ మనం మాట్లాడే హక్కు కల్పించింది ఇవాళ అంబేద్కర్ గారు. అట్లాంటి మహనీయులు మర్చిపోయి మనం కులాల పేరిట, మతాల పేరిట మనపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి అందరూ మీరంతా ఆలోచన చేయాలి. ఈ రోజు విశారదన్ సారు బీసీ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇలా ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి విశారదన్ సారు. కాబట్టి అట్లాంటి మహనీయులు మరి ఆయన మాదిగా కానీ ఇలా సర్పంచ వర్గాల కోసం పనిచేస్తున్నాడు విశారదన్ సారు. కాబట్టి మనమందరం కూడా ఎవరైనా మాలైనా, మాదిగైనా, సాకలైనా, కుమ్మరైనా, కమ్మరైనా మనం ఎంత బీసీలైనది మర్చిపోవద్దు. ఇక్కడ మర్చిపోతున్న వాళ్ళని విడదీసి రెడ్లు పరిపాలనిస్తున్నారు, తంతా ఉన్నారు. కాబట్టి మన పైన దాడి జరుగుతుంటే మనమంతా ఏకం కావాలి. ఏకమై మనం ప్రశ్నించినప్పుడు మాత్రమే ఈ దాడులను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఏకం కావాలి. ఊళ్ళల్లా మరి పక్కకు తీసి విడదీసి మరి కొడుతూ ఉన్నారు. కాబట్టి ఊళ్ళో మీరంతా ఎస్సీలు, బీసీలు అంతా ఏకమై మీరంతా అంబేద్కర్ అడుగు జాడల్లో, మన పూలే గారి అడుగు జాడల్లో మీరంతా వెలిసినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. ఈ న్యాయం కూడా ఇప్పటికీ 5 రోజులు సంఘటన జరిగి పాపలు బొందబెట్టినా కూడా ఇంకా పైన దుండగులను కనీసం అరెస్టు చేయాలని ఈ సభలు పెట్టుకొని చెప్పుకునే కాలం వచ్చిందంటే ఒకసారి మనం ఎక్కడ ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఇంత అరెస్టు, ఒక పాపను చంపితే అరెస్టు చేయడానికి 5 దినాలు పట్టింది. మరి అదే విధంగా మనం ఇట్లా ఒకవేళ చంపినుంటే మనకు తెలియకుండానే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. పైసలు ఉండడానికి ఒక న్యాయం, పైసలు లేడానికి ఒక న్యాయమా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. బీసీలారా, ఎస్సీలారా అందరు కూడా ఏకమయ్యి మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, ఈ బిడ్డకు న్యాయం జరిగే వరకు ఇక నుంచి మేము కదలము. ఈ సభాముఖంగా ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రారోపణ చేస్తాం. ఎవరి కోసం మనం వెంటవాట్లు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దళితులకు, గిరిజనులకు, చాకలైనకు, మంగళైనకు, కుమ్మరైనకు ఇంత మనల్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనల్ని చంపుతా ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి మీరు ఆలోచన చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ బిడ్డకు న్యాయం జరగాలి.
న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము. ఏదో నిన్న ఆ కుమ్మర గ్రామానికి పోయినాం, అక్కడ వస్తే వాళ్ళు బాధితులు లేరు, ఇక్కడ వస్తే ఈ పోలీసులు తప్పించుకుంటున్నారు, అక్కడ వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎన్ని దినాలు తప్పించుకుంటారు? ఇది వీళ్ళను మర్డర్ కేసులు వీళ్ళ పైన పెట్టాలి, వీళ్ళను గురి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అన్ని ప్రజా సంఘాల